హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కోడలి కళలు అత్త రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి వెజ్ మోమోస్కి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దామా. దానికి కావాల్సిన పదార్థాలు మైదా తీసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మైదా తీసుకొని దాంట్లో మనకి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. వన్స్ సాల్ట్ వేసేసుకున్నాక మనము ఆయిల్ కూడా కొంచెం ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా చూసారు కదా, ఇట్లా ఆయిల్ వేసుకొని 1 ఆర్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత బాగా కలుపుకోవాలి. ఆయిల్ ఉంటే ఏంటంటే మనకి మోమోస్ మెత్తగా స్మూత్గా ఉంటాయి అన్నమాట. సో దానికోసం అని చెప్పి మనం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ ఆఫ్ అయితే ఆయిల్ పోసుకొని మొత్తం కలుపుకున్నాక దానిలో కావాల్సినన్ని వాటర్ అయితే తీసుకోవాలండి. ఇలా వాటర్ తీసుకొని మనము చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అట్లా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వన్స్ ఇది మనం కలుపుకొని ఒక 1 అవర్ అయితే సైడ్కి పెట్టేసుకోవాలండి. చపాతీ పిండిలాగా కలుపుకొని మొత్తం కూడా ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. నేను చూపించాను ఇక్కడ చూడండి. ఇట్లా మొత్తం సెట్ అయినాక కలుపుకొని చపాతీ పిండిలాగా కొంచెం పైన ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి మనము క్యాబేజీ, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి తీసుకొని తరుక్కోవాలండి. తరిగినాక ఒక కళాయి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే మనం తరుక్కున్న పచ్చిమిర్చి అందులో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ వేగే వరకు తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి తొందరగా మగ్గుతుంది అన్నమాట. ఆనియన్స్ తొందరగా మగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి కొంచెం మగ్గినాక కొంచెం చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటే చాలు అన్నమాట. ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ లిటిల్ బిట్ స్పైసీనెస్ కోసం అని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవటం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఒక మసాలా చూపిస్తాను. ఇది వచ్చేసేసి మ్యాగీ మసాలా అండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నూడిల్స్కి వాటికి మసాలాస్ ఇవ్వరు కదా, సో నేను ఇట్లా ప్యాకెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ మసాలా ప్యాకెట్లో ఉన్న మ్యాగీ మసాలా వేసుకొని దాంట్లో ఇచ్చేది సోయా సాస్ కూడా వేసుకోవాలి. సోయా సాస్, ఇది వచ్చి మ్యాగీ మసాలా పౌడర్, ఇవి 2 వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం దోరగా వేగాలన్నమాట. ఇవి 2 వేసినాక కూడా కొంచెం దోరగా వేగి పర్లేదు. కొంచెం ఆనియన్ కూడా బాగా లిటిల్ బిట్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది. ఇంకొంచెం వేగినాక మనము తురుముకున్నాం కదా క్యారెట్, క్యాబేజీ 2 వేసేసుకోవాలి. వన్స్ క్యారెట్ వేసుకొని ఒకసారి కలయి పెట్టుకున్నాక మొత్తం 2 ఒకసారి కలుపుకోవాలి. క్యారెట్ వేసినాక కొంచెం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా కొంచెం కింద మనం వేసుకున్న మసాలా అవన్నీ కొంచెం క్యారెట్కి పట్టేటట్లు 1 ఆర్ 2 టైమ్స్ తిప్పుకోవాలి. నెక్స్ట్ తిప్పినాక నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే క్యాబేజ్ వేసేసుకోవాలండి. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో వరకు లిటిల్ బిట్ మగ్గనిచ్చేసేసి మనము ఇంకా సైడ్కి పెట్టేసుకుంటే ఈ మోమోస్లో పెట్టే కర్రీ అయితే వెజ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. జస్ట్ ఇలా తిప్పేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని 5 మినిట్స్ కొంచెం మగ్గబెట్టామంటే అండి క్యారెట్, క్యాబేజీ ఈజీగా మగ్గిపోతుంది అనమాట. సో మనకి ఎక్కువ టైము పట్టదు. ఇట్లా మూత పెట్టేసుకొని కొంచెం తీసుకొని చూస్తే మగ్గిపోతుంది. వన్స్ మనము డౌ ఏదైతే ఉందో సైడ్ పెట్టుకున్నాం కదా మోమోస్ కలుపుకున్న మైదా పిండి, సో అది చిన్న చిన్న బాల్స్ చేసుకొని
పెట్టుకోవాలి, సైడ్కి పెట్టుకోవాలి. ఇట్లా బాల్స్ అరేంజ్ చేసుకున్నాక ఒక ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఆయిల్ అనేది వేసుకున్నాం కాబట్టి జస్ట్ పొడిపిండి తీసుకొని మైదా పిండి చిన్న చిన్న స్మాల్ చపాతీస్ ఎలా చేసుకుంటామో అట్లా రౌండ్గా చపాతీలాగా చేసుకోవాలి. కింద అంటుకోకుండా కింద పైన పౌడర్ చల్లుకుంటూ రౌండ్గా ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో వెజ్ మోమోస్ కదా, వెజ్ కర్రీ ఏదైతే ఉందో అది సెంటర్లో పెట్టుకొని నేను ఫోల్డ్ చేయడం అనేది చూపిస్తా చూడండి. అట్లా ఫోల్డ్ చేసుకోవాలి స్లోగా. చూసారా, 1 by 1 అట్లా ఒక 2 హ్యాండ్స్ సపోర్ట్ చేసుకొని 1 by 1 ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి స్లోగా. అంతే అండి. ఇట్లా చేసేసుకొని మనము ఫైనల్గా మొత్తాన్ని ఒక చోటకి తెచ్చుకుంటాం అనమాట. ఆ చుట్టూ రౌండ్ని చూసారా, ఈ షేప్లోకి మనం వెజ్ మోమోస్ తీసుకొచ్చుకొని మన స్ట్రీమర్ ఉంటుంది కదా, మోమోస్ స్ట్రీమర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. కాకపోతే దీనికి ఫస్ట్ స్ట్రీమర్కి కింద ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి ఆ మోమోస్ అంటుకోకుండా ఉంటాయి. ఫస్ట్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో పైన ఈ స్ట్రీమర్ పెట్టుకొని ఒక 5 to 10 minutes ఆవిరి మీద ఉడికించుకుంటే చాలు. ఇప్పుడు మనకి సాస్ అనేది స్పైసీగా ఉండాలి మోమోస్కి అనుకుంటే కనుక కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో ఇది ఎండుమిరపకాయ ఒకటి వేసుకోవాలండి. ఆ వాటర్లో కొంచెం మరగనిచ్చే ఎండుమిరపకాయని దాన్ని తీసుకొని ఇట్లా కొంచెం మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి. ఇట్లా ఆ గుజ్జుని ఏం చేసుకుంటామంటే మనకి సాస్ దొరుకుతుంది కదా బయట, టమాటా సాస్, ఆ సాస్లో వేసేసుకొని తిప్పుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని తిప్పుకొని, ఇంకోటి మనకి ఇప్పుడు తీపి కారం ఉంది కానీ మనకు ఉప్పుగా కూడా ఉండాలి కాబట్టి సాల్ట్ కూడా వేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది అనమాట సాస్. స్పైసీగా, పుల్లగా, కారంగా, తీయగా మోమోస్లోకి నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇంతే అండి మనం సాస్. ఇప్పుడు మన మోమోస్ కూడా రెడీ అయిపోయి ఉంటాయి. ఓకేనా, చూసారా, తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని తిప్పేసుకుంటే మన స్పైసీ సాస్ రెడీ అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది స్పైసీగా చేసుకునే సాస్. ఇప్పుడు మన మోమోస్ కూడా ఉడికిపోయాయి అనమాట. ఇంతే, వెజ్ మోమోస్ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.